అసలు మన ఇండియాలో ఏం జరుగుతుంది? ఇండియాలో ఉన్న ఆడవాళ్ళకి సేఫ్టీ అన్నది లేనే లేదు. ఇండియాలో ఒక ఆడపిల్ల కాలంటే చాలా ఆలోచించే తప్పదు. గాయస్, నేను ఎందుకు ఇలా మాట్లాడుతున్నానంటే మనందరం రోజు చూస్తూనే ఉన్నాం. ఒకటి కాదు, రెండు కాదు, రోజు ప్రతి నిమిషానికి గంటకి ఏదో ఒక న్యూస్ వింటున్నాం. లైక్ 6 ఏళ్ళ చిన్న పాపని రేప్ చేశారు, లేకపోతే 60 ఏళ్ళ ముసలామని రేప్ చేశారు, ఒక డాక్టర్ని రేప్ చేశారు. ఇలా చాలా న్యూస్ వింటున్నాం. ఇది చాలా బాధాకరమైన న్యూస్. ఒకప్పుడు మన ఇండియా గురించి చెప్పాలంటే మనం ఉమెన్ ని దేవతగా పూజ చేస్తాం. వేరే ఏ కంట్రీలో ఏ రిలీజియస్ లోని ఆడవాళ్ళు పూజించరు. బట్ మన హిందూస్ లో అలాగే మన ఇండియాలో ఆడవాళ్ళని దేవతగా చూస్తాం. అలా ఉంటే మన దేశానికి ఎలాంటి గతి ఎందుకు పడుతుంది? దీనికి నా ఉద్దేశంలో రెండు కారణాలు. ఫస్ట్ వన్ వచ్చి మైండ్ సెట్ అండ్ సెకండ్ వన్ వచ్చి అడిక్షన్. ఇక్కడ మైండ్ సెట్ అని ఎందుకంటే ఇప్పుడు ఒక మగవాడికి చిన్నప్పటి నుంచి చెప్పగలిగి ఆడవాళ్ళని ఎడ్యుకేట్ చేయడం కాదు, ఒక మగవాడిని ఎడ్యుకేట్ చేయాలి. లైక్ తల్లితో ఎలా ఉండాలి, చెల్లితో ఎలా ఉండాలి, ఫ్రెండ్స్తో ఎలా ఉండాలి, టీచర్తో ఎలా ఉండాలి, నర్స్తో ఎలా ఉండాలి, కుమస్లాలతో ఎలా ఉండాలని చెప్పి మనం అన్ని వాళ్ళకి చిన్నప్పటి నుంచి టీచ్ చేస్తుంటాం. కానీ తప్పు ఎక్కడ జరుగుతుందంటే ఎడిక్షన్ వల్ల. సో ఇప్పుడు మన ఎడిక్షన్ గురించి మాట్లాడదాం. ఆ ఎడిక్షన్ పార్న్ ఎడిక్షన్. నాకు ఖచ్చితంగా తెలుసు మనలో చాలా మంది పార్న్ వీడియోస్ ఏదో ఒక టైంలో చూసుంటాం, లేకపోతే వినుంటాం. పార్న్ వీడియోస్ లో ఉమెన్స్ ని ఎలా చేస్తున్నారంటే లైక్ రిలేషన్ తో సంబంధం లేకుండా, అంటే ఒక మనిషి ఒకప్పుడు కోతి నుంచి మనిషి కింద ఎలా మారాడు, ఇప్పుడు మనిషి నుంచి కోతి కిందకి అలాగే మారుతాడు. ఎందుకు నేను ఎలా అంటున్నాను అంటే కేవలం యానిమల్స్ మాత్రమే, వాటికి బంధుత్వాలు భావాలతో సంబంధం లేకుండా ఉంటాయి. ఈ మధ్య అనుకుని ఉంటున్నాయేమో మనం మనుషులు చేసే ప్రవర్తన అన్ని చూసి. వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీ వచ్చి రాఖీ. రాఖీ మూవీలో ఏం జరుగుతుందంటే ఒక సీన్ చాలా భయంకరంగా ఉంటుంది. ఆ సీన్ ఏంటంటే హీరో వాళ్ళ చెల్లి వాళ్ళ హస్బెండ్ ఫ్యామిలీ వాళ్ళు చాలా చిత్రహింసలు చేస్తారు అండ్ అలాగే చంపేస్తారు చివరికి కేవలం కట్నం కోసం. ఇక్కడ కట్నం వల్ల ఒక ప్రాబ్లం కింద చూస్తే అప్పుడు హీరో ఒక రియాక్షన్ ఇస్తాడు, సమాధి దగ్గర కూర్చొని ఏడుస్తాడు, దుర్లుతాడు, వాడికి ఏం చేయాలో తెలియదు. సో ఇక్కడ వాడు ఏం చేస్తుంటే ఇక్కడ నా సిస్టర్ అనే కాదు మగవాళ్ళ వల్ల కొంతమంది మృగాల వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారని చెప్పి దొరికినట్టుగానే చంపేస్తాడు. ఇట్స్ వండర్ఫుల్ మూవీగా మీరు ఖచ్చితంగా మూవీ చూడండి. నాకు తెలిసి కరెంట్ జనరేషన్ లో కొంతమంది ఆ మూవీ మిస్ అవ్వచ్చు, ఖచ్చితంగా మూవీ చూడండి. అయితే హీరో ఎవరైతే ఇలా ఆడపిల్లలు ఇబ్బంది పెడతారో, రేప్ చేస్తారో ఆన్ ది స్పాట్ పెట్రోల్ తగ్గి పెట్టేస్తారు. మనకి జస్టిస్ జరుగుతుంది కానీ లేట్గా జరుగుతుంది. ఇది చాలా పెద్ద తప్పు. వేరే కంట్రీస్ లో ఆన్ ది స్పాట్ లో జస్టిస్ జరుగుతాయి. నేను ఇప్పుడు పర్టికులర్గా ఆ మూవీ గురించి ఎందుకు చెప్పానంటే అందులో హీరోయిన్ తో మాట్లాడడానికి ఒక చిన్న కన్వర్సేషన్ ఉంటుంది. ఆ కన్వర్సేషన్ మీరు ఒకసారి వినండి. ఎంతో బాధపడ్డాడు వాడు. పేపర్లు దాని గురించి మొత్తం రీసెర్చ్ చేసి హీరోయిన్ చెప్తూ ఉంటాడు, ఏడుస్తూ చెప్తూ ఉంటాడు, మామూలుగా కూడా కాదు. ఓకే, ఈ పార్న్ అడిక్షన్ మనం పక్కన పెడితే ఇప్పుడు కొత్తగా ఇంకో ట్రెండ్ వచ్చింది, అదే సాఫ్ట్ పార్న్. సో బేసిక్ గా ఈ సాఫ్ట్ పార్న్ అంటే మీకు ఎలా చెప్పాలంటే ఇందులో అమ్మాయిలు చాలా విచిత్రంగా చేస్తారు. లైక్ చూపించినట్టు లైక్ సెక్షువల్ గా అట్రాక్ట్ చేద్దామనే టైప్ లో రీల్స్ చేసి ఇన్స్టాగ్రామ్ లోని, యూట్యూబ్ లోని, ఫేస్బుక్ లో, ట్విట్టర్ లో వీటిలో పోస్ట్ చేస్తారు. ఇది ఇండైరెక్ట్ ఏం చేస్తుంటే వాళ్ళు ఫోన్ చూడడానికి ట్రిగ్గర్ అయినా చేస్తుంది. సాఫ్ట్ పార్న్ లో కూడా డేంజరస్ కదా, అది మన కిడ్స్ కి చాలా డేంజరస్. ఒకప్పుడు ఈ దేశంలో ఆడవాళ్ళు పూజించేవారు, ఇప్పుడు ఈ దేశంలో ఆడవాళ్ళు బయటికి రావడానికి భయపడుతున్నారు. మార్పు ఇప్పుడు మన ఇంట్లో నుంచి రావాలి, మన దగ్గర నుంచి రావాలి. అప్పుడే మన వీధి బాగుంటుంది, మన వీధి బాగుంటుంది, మన ఊరు బాగుంటుంది, మన ఊరు బాగుంటుంది, మన రాష్ట్రం బాగుంటుంది, మన రాష్ట్రం బాగుంటుంది, మన దేశం బాగుంటుంది. ఇదే ఈరోజు చెప్పాలనుకుంటున్నాను గైస్.